అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దేశపతి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. బీఆర్ఎస్ నేత దేశపతి శ్రీనివాస్ గారు చెప్పండి. చూస్తున్నా ఇప్పుడు కేటీఆర్ పై అటాక్ చేయడం జరిగింది. కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏంటి అసలు ఎందుకు అటాక్ చేస్తున్నాం? అంటే కాంగ్రెస్ వేసుకున్న ప్రజాపాలన అనే మేకప్ కరిగిపోతున్నది. వాళ్ళ నిజ స్వరూపం బట్టబయలవుతున్నది ప్రజల ముందు. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లిబుక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ హైడ్రా తర్వాత ఈ మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్న తీరుతో మొత్తం తెలంగాణ సమాజమే భగ్గున మండుతున్నది. వాళ్ళ నిజానికి బుల్డోజర్లు అనేవి ఇండ్లు కట్టడానికి కనుగొన్నటువంటి యంత్రాలు అవి. కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ ఏం చేశాయంటే దాన్ని ఇల్లు కూల్చడానికి ప్రతీకగా మార్చేసినాయి. ఇవాళ పాపం పేద ప్రజలు పైసా కూడబెట్టి వాళ్ళ జీవితాశయం అండి ఒక ఇల్లు కట్టుకోవటం హైదరాబాద్ లో. అట్లా కట్టుకుంటే వాళ్ళ మీద పడి రాక్షసంగా వాటిని కూల్చేస్తుంటే ఆ భయంకరమైనటువంటి వాళ్ళ బాధలు చూడలేక ఇదేం కోరకలి అని చెప్పి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు అక్కడికి వెళ్లి వాళ్ళకి అండగా నిలబడి మద్దతుగా నిలబడి మీకు మేమున్నాం, మీకు చట్టం ఉంది, మే ప్రతిపక్షంగా మేమున్నాం, అండదండలు ఇస్తామనడంతో వాళ్ళలో ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ మూసీ సుందరీకరణ వెనుక పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము కొల్లగొట్టేటువంటి పథకం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఆ ఆర్థిక వనరుల మీద దెబ్బ పడుతోంది. దీనివల్ల మౌలికంగా వాళ్ళ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి ధనాన్ని సంపాదిద్దామని అనుకుంటున్నారో దాని మూలం మీద దెబ్బ కొట్టేసరికి తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి దాడులకు కాంగ్రెస్ కార్యకర్తల్ని ఉసిగొలుపుతున్నారు. దానికి వాళ్ళు ఏదో సాకులు వెతుకుతున్నారు. నిజానికి మొన్న ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళితే అక్కడ దాడులు చేశారు. తర్వాత గాంధీ అనే ఎమ్మెల్యే తన అనుచరులందరినీ తీసుకొని మరో ఎమ్మెల్యే ఇంటి మీదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వచ్చాడు. అడుగడుగునా దాడులు చేస్తున్నారు. జర్నలిస్టులు ఆయన రేవంత్ రెడ్డి గారి ఊరికి వెళితే అక్కడ దాడులు చేస్తారు. నిన్న దాడి చేశారు, మళ్ళీ ఇవాళ దాడి చేస్తారు. అంటే ఏంటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నప్పటి నుంచి ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు హైడ్రా కూల్చివేతలపై అనేక చోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితులు సఫర్ అవుతున్నారు. మరి బాధితులకు బీఆర్ఎస్ నేతలు అండగా ఉండడమే శాపం అయిపోయిందా? అండగా ఉండటం ఇప్పుడు వాళ్ళ కంటగింపుగా ఉంది. ప్రజల్లో వస్తున్నటువంటి ధైర్యం, తమకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు, వాళ్ళలో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యాన్ని చూసి గదగద వణుకుతుంది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి ఇప్పుడు నిద్రపోతున్నా గానీ గులాబీ జెండానే వాళ్ళ కళ్ళల్లో కదులుతున్నది. వాళ్ళ గుండెల్లో వాళ్ళ కేటీఆర్ నిద్రపోతున్నాడు. అందుకని ఇంత భయం అన్నమాట, తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఈ రకమైనటువంటి భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ పిట్ట బెదిరింపులకు ఎవరు భయపడరు. ఇట్లాంటి దాడులతో ఆపలేరు. ఎందుకంటే అక్కడ పాపం సామాన్యుల ఆర్తనాదం ఉంది, ఆక్రందన ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళకి అండగా నిలబడుతుంది. దీన్ని వదలదు. చట్టపరంగానూ పోరాడతారు, అట్లాగే క్షేత్రస్థాయిలోనూ పోరాడతారు. ఇది దరిద్ర గోటు ప్రభుత్వం, ఇది ప్రజాపాలన అని తర్వాత రకరకాల కొన్ని మొన్నటి వరకు ఏదో మన మేకప్ వేసుకుంది, ఏదో సాధు జంతువులాగా నటించింది. కానీ తోడేలు ముఖం ఇవాళ బయటపడుతున్నది కనుక ఈ తోడేలు కూరల్ని ప్రజలు పోల్చుకుంటున్నారు. డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీని ఇక మేము భరించమని ఒక పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడానికి కావాల్సిన వాతావరణం తయారవుతున్నది. దానికి ఒక ముందుండేటువంటి ఒక మార్గదర్శి లాంటి పాత్ర, ఒక వ్యాన్ గార్డ్ పాత్రని బీఆర్ఎస్ పోషించబోతున్నది. ఈ దాడులతో బీఆర్ఎస్ ప్రతిఘటనని వీళ్ళు ఆపలేరు.